బోల్ అని కూడా రాస్తారు. ఇది ఈరోజు బ్యానర్ ఐటమ్ కాదు, ఎక్కడ లోపల వేశారు. ఆటో నగర్ను గాలికి వదిలేశారు అని హెడ్డింగ్. విజయవాడ ఆటో నగర్ని దుర్గంధంలోనే 80,000 మంది కార్మికులు, రహదారుల పక్కనే 500 టన్నుల చెత్త. అంటే 20 రోజులుగా చెత్త కూడా ఎత్తేలేనటువంటి చెత్త ప్రభుత్వం కదా ఇది. మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెత్త మీద పన్నేశారని చెప్పి చెత్తన డాష్లు అని బూతులు తిట్టారు కదా, ఆనా డాష్ ఈనా డాష్ అని. మరి ఇప్పుడు ఎవరిని తిడతారు? ఈడ అధికారులను తిడతారా, ముఖ్యమంత్రిని తిడతారా? తిట్టే దమ్ముందా? విజయవాడలోని ఆటో నగర్ ఇప్పుడు పెద్ద డంపింగ్ యార్డ్ లాగా మారింది. 20 రోజులుగా చెత్తను తరలించేవారు లేరు. పరిశ్రమలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణ సముదాయాలు వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. దాదాపు 3,000కు పైగా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా రహదారుల పక్కన ఇప్పుడు కనీసం 500 టన్నులకు పైగా చెత్త పెరిగిపోయింది. 80,000 మంది కార్మికులు, వేల మంది ఉద్యోగులు నిత్యం దుర్గంధం మధ్య పనిచేయాల్సి వస్తుంది. ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే ఏపీఐసిసి జోనల్ మేనేజర్ నుంచి ఇలా ఐలా అధికారుల వరకు బయటకు వచ్చి చెత్త మధ్యలో కనీసం 1 గంట ఉండగలరా? 3 వారాలుగా నిత్యం చెత్త మధ్యలో బతుకులు సాగిస్తున్న కార్మికుల బాధ అసలు ఏమాత్రం వారికి పట్టదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇది మరి ఇప్పుడు చెప్పండి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు వేస్తున్నారు కదా. దానికి బోషిడికే అనే పదాలు వాడినటువంటి అతన్ని చైర్మన్గా పెట్టారు కదా. మరి చెత్త కూడా ఎత్తేలేనటువంటి వాళ్ళని ఏమంటారు? చెత్త ప్రభుత్వం అనరా? సిగ్గుందా కనీసం? 20 రోజుల నుంచి చెత్త కూడా ఎత్తేలేనటువంటి దిక్కుమాల స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంకేంది మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టు? ఏంది మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టు? చెత్త కూడా ఎత్తేలేని వాళ్ళు మరి చెత్తన అది ఇదని చెప్పి మాట్లాడాలి కదా. మేము అలా భాష మాట్లాడట్లా. ఇది చెత్త ప్రభుత్వం, చెత్త కూడా ఎత్తేలేనటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం అని మాత్రం క్లియర్గా చెప్పదలుచు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు 9,20,00,000. రాష్ట్రంలోని ప్రముఖుల రాష్ట్ర పర్యటనకు వచ్చే అత్యంత ప్రముఖుల భద్రత కోసం 10 వాహనాలను కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 9,20,00,000 రూపాయలు మంజూరు చేసింది. నిఘా విభాగాధిపతి నుంచి అందిన ప్రతిపాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎప్పుడో పాత వాహనం, అది సరిగ్గా పనిచేయట్లేదు, ఏసీ కూడా రావట్లేదు మీకు తెలుసు. రెండోది 3 హెలికాప్టర్లు, ఒక 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. ఎందుకంటే వీఐపీలు రాష్ట్రంలో ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారంటే 3 ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రానికి. 3. ఆ 3 ఎవరు? ఒకటి చంద్రబాబు నాయుడు అఫీషియల్గా, 2 పవన్ కళ్యాణ్ అనఫిషియల్గా. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రికి ఏమి ఇచ్చారో ఆయనకు అన్నీ నడుస్తున్నాయి. 3 నారా లోకేష్ అనఫిషియల్గా. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎంత భద్రతో వీళ్ళకి అదే భద్రత. ముఖ్యమంత్రికి ఏ విధంగా ప్రోటోకాల్, వీళ్ళిద్దరు కూడా అదే ప్రోటోకాల్. అంటే 3 ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నట్టు ఈరోజు రాష్ట్రంలో. ఇక ఆ పత్రికలు అయితే హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు ముఖ్యమంత్రిగా కాదు, మొత్తం ఈ దేశానికి ప్రధానమంత్రులు కూడా వాళ్ళే డిసైడ్ చేసి మొత్తం వాళ్ళే రాస్తారు కాబట్టి అది వేరే. సో మరి ఖర్చు అవుతుంది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి, ఎందుకు కాదు? మరి 3కి కావాలి కదా. 3కి హెలికాప్టర్లు కావాలి, 3కి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావాలి, మళ్ళీ ఇంకా అవసరమైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కావాలి. ప్రభుత్వ ధనం కదా, వాళ్ళ సొంత డబ్బులు ఏందేమన్నా. ప్రభుత్వ ధనం ఎట్టయినా ఖర్చు పెట్టుకోవచ్చండి. అదే ఇప్పుడు రేషన్ వెహికల్స్కి అయ్యేం గుదిబండ, రేషన్ దుకాణాలు గుదిబండ, 10 బుల్లెట్ వాహనాలు కావాలి. ఇంటింటికి రేషన్ వద్దు, ఇంటింటికి మద్యం మాత్రం డోర్ డెలివరీ చేయాలి. ఇంటింటికి వాలంటీర్లు వద్దు. వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం కన్సల్టెంట్ల పేరుతో 30,000 మందిని తీసుకొని దోచిపెట్టేయచ్చు వాళ్ళకి. సంవత్సరానికి 750 కోట్ల శాలరీలు. సో ఇట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యం, అందుకే అక్షరమే అండగా, పరిష్కారమే ఎజెండాగా నిర్వహణ. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య. ఆంధ్రజ్యోతి పత్రిక అంటే చూడండి, పత్రికలు సమస్యలను ఎత్తి చూపడంతోనే ఆగిపోతున్నాయి, కానీ ఆంధ్రజ్యోతి మాత్రం మరో అడుగు ముందుకేసింది. సమస్యలను ఎత్తి చూపడమే కాదు, వాటిని పరిష్కరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అక్షరం అండగా, పరిష్కారం ఎజెండాగా కార్యక్రమాన్ని రూపొందించి 10 సమస్యలను పరిష్కరించారంట. నాకు చూడంగానే వాడు గుర్తొచ్చింది. చానా ముదురు సానా సతీష్ అని రాశారు వీళ్ళు. తర్వాత ఇలా వార్త రాసి అతను రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడని రాశారు. తర్వాత మళ్ళీ అతనికే రాజ్యసభ ఇచ్చారు. అతనే వీళ్ళ పత్రికలో పెద్ద యాడ్లు వేశాడు రాజ్యసభ వచ్చిన తర్వాత. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళంతా బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనమాట. సమస్య పరిష్కారం ఎజెండా కాదు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా వాళ్ళ వైపు లాక్కుంటారో
అనే దానికి చానా ముదురు సానా సతీష్ మరి ఇప్పుడు చానా ముదురు కాలేదా? చానా ముదురుకి మరి రాజ్యసభ ఇచ్చారు, ఇది అన్యాయం అక్రమం ఎట్టిస్తారని ఎందుకు రాయాలా? ఈ చానా ముదురు మాకు పత్రికలో ఆడితే మేము తీసుకోమని ఎందుకు తీసుకోకుండా ఉండలేదు, మరి తీసుకున్నారు కదా అంటే వీళ్ళు చూడండి ఇట్లా రాస్తారు. దీనికంటే అసలు అన్ని అంటే పాపం సమస్యలనే ఎత్తి చూపుతాయి అంటే కానీ పేపర్లు వీళ్ళు మాత్రం పరిష్కరించేస్తారంట సమస్యని. మధ్యలో బ్రోకర్ పని ఎక్కువ కదా, మనం చేసేది అది కదా, బాగా ఈజీగా పరిష్కరించేస్తారు. రాస్తారు అప్పుడప్పుడు వార్త, ఏది ఇసుక దందా అని. పరిష్కరించారా ఇసుక దందాని? వాళ్ళు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఆ వార్త ఉండదు. మద్యం బెల్ట్ షాప్లో రాస్తారు, అక్కడ వాళ్ళు బెల్ట్ షాప్లో అందరూ కలిసి మళ్ళీ డబ్బులు ఇవ్వగానే వార్త ఉండదు. మళ్ళీ అదే సమస్య. అక్షరమే ఎజెండాగా కాదు, అవినీతి అజెండాగా, బ్లాక్మెయిలే అజెండాగా ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వార్త తర్వాత ఉండదు. అది రాయాల్సింది హెడ్డింగ్ పెట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి కామన్గా ఉండాలి కాబట్టి రికార్డు సృష్టించేలా యోగా డే. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల రోజులు యోగాంధ్ర 2025 పాఠశాలలో ప్రతిరోజు గంట శిక్షణ సీఎం. విజయవాడ కృష్ణానది తీరంలో బుధవారం యోగాసనాలు చేస్తున్న ప్రజలు. యోగా డేకు పకడ్బందీగా ఏర్పాట్లు, విస్తృతంగా అవగాహన వచ్చేలాగా. రాష్ట్రంలో 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి. అలాగే అమరావతి బుద్ధ స్తూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట ఇలా 100 వరకు పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలు యోగా ప్రాముఖ్యత గురించి ఏర్పాట్లు చేశాం. పెయింటింగ్, వ్యాసరచన, ఇతరత్ర కార్యక్రమాల ద్వారా యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ సహా పలువురు పాల్గొన్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ను సందర్శించిన చంద్రబాబు చాలా బాగుందన్నాడు. బెంగళూరు ఎయిర్పోర్టు పాఠశాల సిలబస్లో యోగాను చేరుస్తాం. 10 లక్షల మందికి శిక్షణ, ఆన్లైన్ ఆఫ్లైన్లో యోగా శిక్షణ ఇస్తారంట. ప్రధాని మోడీ వల్ల అంతర్జాతీయ గుర్తింపు. యోగా ఒక సైన్స్ జీవన విధానం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా. జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో భారీగా కార్యక్రమం. మొత్తం గిన్నీస్ బుక్ రికార్డ్స్ కాకుండా ప్రపంచ రికార్డు నమోదు చేసి అన్ని సంస్థలను ఆహ్వానిస్తున్నాం. ఎన్ని వందల కోట్లు అవుతుందో రాయలేదు, అది కూడా రాసేస్తే అయిపోయేది కదా, ఇంకా క్లారిటీ రాలేదేమో.